ఇంకొక ప్రశ్న వస్తుంది. సహజంగా మనం బైబిల్‌ని చూస్తున్నప్పుడు ఆహ్, జెనెసిస్‌లో ఉన్న, ఆదికాండంలో ఉన్న మొదటి 2 చాప్టర్‌లు అండ్ రెవల్యూషన్‌లో ఉన్న 2 చాప్టర్‌లు, లాస్ట్ 2 చాప్టర్‌లు. ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఒక పుస్తకం ప్రారంభం చాలా ముఖ్యం. స్టార్టింగ్‌లో అయితే దాని యొక్క ఫీల్ గమనిస్తే వ్యత్యాసంగా ఉంటుంది. స్టార్టింగ్‌లో ఒక హుక్‌గా ఉంటుంది, బావుంటుంది అని. అదేలాగున ముగింపు చాలా ముఖ్యమని మనం చూస్తున్నాం. సహజంగా ఇవి చాలా ఇంపార్టెంట్ స్టార్టింగ్ అండ్ ఫినిషింగ్. బట్ బైబిల్‌లో ఉన్న స్టార్టింగ్‌లో ఉన్న 2 చాప్టర్స్, రెవల్యూషన్‌లో ఉన్న చాప్టర్స్, జెనెసిస్ అండ్ రెవల్యూషన్‌లో ఉన్న చాప్టర్స్ యూనిక్‌గా ఉన్నాయి. ఈ యూనిక్‌నెస్ గురించి అడిగారు. ఈ యూనిక్‌నెస్‌ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? ఇందులో మనం ఎలా అండర్‌స్టాండ్ చేసుకోవాలి? ఒక బైబిల్ టీచర్ ఎంతో చక్కగా చెప్తాడు. ఇప్పుడు ఈ 4 అధ్యాయాలను గూర్చిన విషయంలో అవును. ఇప్పుడు ఈ 4 చాప్టర్స్‌కి ఒక విశేషం ఉంది. ఏంటని అడిగితే ఈ 4 చాప్టర్స్‌లోనూ సాతానుడు లేడు. ఓహో! టోటల్‌గానే అవును. మొదటి 2 చాప్టర్స్ క్రియేషన్. మూడో చాప్టర్‌లోనే సాతాను ఏదెను తోటలోకి వస్తున్నాడు. ఎంట్రీ. అవును. ఎంట్రీ. సో, మొదటి 2 చాప్టర్స్‌లోనూ సాతాను లేడు. రెవల్యూషన్ 20థ్ చాప్టర్‌లో 20వ అధ్యాయములో వానిని పట్టి దేవుడు నరకానికి త్రోస్తున్నాడు. 21, 22లోనూ సాతాను లేడు. సో, ఆరంభములో లేడు, ముగింపులో లేడు. సో, ఈ 4 చాప్టర్స్‌ను ఒక విశేషం ఏం చెప్పేది? ఒక యూనిక్‌నెస్. సాతానే లేని చాప్టర్‌లో ఎంత శుద్ధంగా ఉంటుందంతా. అవునా? ఒరిజినల్ ప్లాన్. ఒరిజినల్ ప్లాన్. సో, ఇది రెండును ఎటువంటి ఒక ప్లాన్ చేశాడో అది ఇక్కడ ముగిస్తాడు. ఈ 2 చాప్టర్‌లో ప్లాన్ చేసినవే ఇవంతా. ఆల్ఫా అండ్ ఒమేగా. అవును. ఆ ఆరంభమును ముగింపుగా ఉంది. సో, ఇక్కడ ఈ స్థలంలో ఆరంభించి ఆయన ప్లాన్ మొత్తం జరిగించి తన చేతికి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మూడవది నుండే వారు స్వయంగా ఆలోచించి చేసే పనులు ఆరంభమవుతున్నాయి. తిరిగి 20వ అధ్యాయంలో మనుషుని కార్యములన్నీ ముగించి తిరిగి దేవుని యొక్క క్రియేషన్, న్యూ క్రియేషన్, నూతన యెరూషలేం దిగొస్తుంది. కొత్త ఆకాశం, కొత్త కొత్త ఆకాశం, భూమి. భూమి. ఇప్పుడు నేను చెప్పేది ఆ వీక్షకులకు అర్థం కావాలి. దేవుడి సహాయం చేయాలి. చూడండి, హ్మ్. ఇక్కడ ఆదాము హవ్వలు, హ్మ్. వధువు వరుడు. ఇక్కడ నూతన యెరూషలేం, యేసుక్రీస్తు, హ్మ్. పెండ్లి కుమారుడు కుమార్తె. ఇక్కడ 2, అక్కడ 2. ఇక్కడిద్దరు. ఇక్కడ ఆదామును ఎలా నిర్మించాడు? ఏ విధంగా హవ్వ ఇక్కడుంది. ఇక్కడ హవ్వకు బదులుగా నూతన యెరూషలేం ఎలా చేశాడో ఇక్కడుంది. ఇక్కడ ఏదెను తోటలో ఏవేవి ఉన్నాయి, ఏ నది పారుతుంది, ఇవన్నీ ఇక్కడున్నాయి. హ్మ్. అక్కడ నూతన యెరూషలేములో ఏవేవి ఉన్నాయి, ఏ చెట్లు ఉన్నాయి, ఏ నది ఉంది అనేది ఇక్కడ ఉన్నాయి. ఇది ఇటర్నల్. ఇంకా మరణం రాలేదు. 3వ అధ్యాయంలోనే మరణం వస్తుంది. ఇది ఇటర్నల్. మరణం ముగిసింది ఇక్కడ 21వ అధ్యాయంతో. సో, ఇవి రెండును ఇది వచ్చి ఆయన మోడల్. హ్మ్. ఇంకా చెప్పాలంటే ఎలా చెప్పేది? నీకు నేను చూపించిన మోడల్. ఇది వచ్చి దాని రియాలిటీ. దేవుడు ఆదాము హవ్వలను నిర్మించి వీరిద్దరూ ఒకవేళ పండు తినలేదనుకోండి, ఇక్కడొచ్చి నిలిచుండేవాళ్ళు. ఇది మోసెస్ రాస్తున్నాడు, ఇది యోహాన్ ఇది రాస్తున్నాడు. యోహాను రాస్తున్నాడు. ఇది ఆయనకైనా రెవల్యూషన్. ఇందులో ఏంటి విషయం? మోసెస్ రాస్తున్నాడు గదా! మోసెస్ పుట్టక ముందు ఉన్నటువంటిదే తను రాస్తున్నాడు. హ్మ్. ఒక రెవల్యూషన్‌లో వచ్చేది రాశాడు. జెనసిస్ మోషే పుట్టక ముందు ఉన్నటువంటిది గదా! అవును. మోషేనే ఎక్సోడస్‌లో పుడుతున్నాడు గదా! అవునవును. అప్పుడు ఆదికాండములో వచ్చి మోషే పుట్టక ముందు ఉన్నటువంటిది రాస్తున్నాడు. ఇది రివీల్ అది చేస్తున్నాడు. రివీల్ చేస్తున్నాడు. రెవల్యూషన్‌లో వచ్చి జాన్ జాన్. మరణాంతరం జరిగే వాటిని రాస్తున్నాడు. ఇవి రెండును వారి కాలఘట్టమునకు అతీతమైనవి కూడా. హ్మ్. ఇది ముందున్నది, ఇది వెనుకున్నది. సో, ఈ 4 అధ్యాయాలలో ఉండేటువంటివి నేనెప్పుడు చెప్తాను. ఈ ఆదికాండం యొక్క 2 అధ్యాయాలున్నాయి. ఈ రెండిటిలోనూ దేవుని యొక్క మ్యాప్ ఉంది. ఫుల్ డీటెయిల్ మ్యాప్. ఫుల్ మన డీటెయిల్డ్ భాషలో మ్యాప్. చెప్పాలంటే రహస్యం ఉంది. అవును, రహస్యముంది. ఈ డీటెయిల్డ్ మ్యాప్ ఏంటని అడిగితే ఆయన సక్సెస్ఫుల్ మ్యాప్. 3వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు చూసినట్లయితే ఇది ఏంటని అడిగితే పతనమైన మనిషిని విమోచించే మ్యాప్. సో, ఈ 11 అధ్యాయాలను ఎగ్జిక్యూట్ చేసేదే రిమైనింగ్ బైబిల్. ఈ మొదటి 2 అధ్యాయాల్లో దేవుని యొక్క సక్సెస్ఫుల్ మ్యాప్. అందులో మనిషి చేసిన తప్పు నుండి తిరిగి విమోచించి బలి అన్నీ వస్తాయి. మీరు చూసినట్లయితే 4వ అధ్యాయంలో హేబెలు చేసిన బలి చూస్తున్నాం. 9వ అధ్యాయంలో చూసినట్లయితే న్యాయ తీర్పు జరుగుతుంది. ముగించి తిరిగి వారందరూ ఫలించి పెరిగి ఎలా నింపారు అనేటువంటిది 11వ అధ్యాయం వరకు ఉంటుంది. సో, ఈ కార్యం వచ్చి జెనసిస్లో ఉంది. దీన్ని మీరు లైవ్గా చూసేది ఎక్కడ ఉందంటే రెవల్యూషన్లో ఉంటుంది. సో, ఇటు ఈ 2 అధ్యాయాలు, అటు 2 అధ్యాయాలు. ఇది మోడల్, లేదంటే ఇదొక మ్యాప్, ఇది దాని ఎగ్జిక్యూషన్. మీకు ఇల్లు కట్టకముందు ఒక స్కెచ్ వేస్తారు గదా! అవును. దానిని కట్టి ఇల్లుగా చూస్తారు గదా! అవును. డ్రాయింగ్ డ్రాయింగ్ మ్యాప్.
ఇవి రెండును ఆ సో, విధంగా. రెండింటిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అవును. బైబిల్‌లో లవర్స్‌కి, బైబిల్‌లో డీప్‌గా వెళ్ళేవారికి. చాలామంది ఏమనుకుంటారంటే, ఆదికాండం మొదటి అధ్యాయం, రెండో అధ్యాయం ఈజీగా చదువుకుంటూ వెళ్ళిపోతారు. రెగ్యులర్‌గా చదివేవారు. రెగ్యులర్ ఏంటంటే అదొక జస్ట్ క్రియేషన్. దేవుని సృష్టి మొదటి రోజు, రెండవ రోజు అలాగా. యోచించండి, ఆరో దినమున ముగిసేప్పుడు పురుషుణ్ణి, స్త్రీని నిర్మిస్తున్నాడు. ఈ 6000 సంవత్సరాలు పాతదైన శరీరం. ఇది ఇంకా మెడికల్ డాక్టర్స్ వల్ల ఏం చేయలేకపోతున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇంకా మన ప్రాణం ఎక్కడుందని వారేం చేయలేకపోయారు, కనిపెట్టలేకపోయారు. ఇందులో జరిగే విషయాలు అన్నీ కూడాను ఒక్క రోజులో చేయబడిన కొన్ని గంటల్లోనే చేయబడినటువంటి ఈ క్రియేషన్ని 6000 సంవత్సరాలుగా కనిపెట్టలేకపోతున్నారు. హ్మ్. ఆకాశం దేవుడు సృష్టించాడు. ఇంకా వారు ఏం చేయలేకపోతున్నారు, అండర్‌స్టాండ్ చేయలేకపోతున్నారు. అండర్స్టాండ్ చేసుకోలేకపోతున్నారు. ఇక మన పక్కన ఉన్నటువంటి స్టారే అది చంద్రుడు. మూన్. అక్కడికే వెళ్ళొస్తున్నాం మనం. ఇప్పుడే మనం మార్స్కి ప్లాన్ చేస్తున్నాం. ఈ విధంగా ఈ కాస్మోస్లో మిలియన్స్ అండ్ మిలియన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు రీచ్ అయి ముగిసేవి? సో ఒక్కొక్క క్రియేషన్ వెనుకను దేవుని యొక్క ఒక్కొక్క స్పిరిచువల్ విషయం ఉంటుంది, ఒక వరల్డ్ విషయం ఉంటుంది. ఇవి రెండును ఈ 2 అధ్యాయాల్లోనే ఉంటాయి. అవి ఆ ఇంట్రెస్ట్తో చదువుతున్నప్పుడు మేము ఒక విషయం చెప్తుంటాం. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం ఉంది కదా, దానినే ధ్యానిస్తున్నాం. 9 క్లాసులు 10 క్లాసులు వెళ్తున్నాయి, ఇంకా కూడా ధ్యానిస్తూనే ఉన్నాం. ఇంకా మొదటి వచనాన్నే మేమింకా దాటలేదు. అన్ని విషయాలు అందులో ఉన్నాయి. చాలా స్థలాల్లో మిమ్మల్ని బైబిల్ టీచర్‌గా పిలిచి డీటెయిల్డ్‌గా చెప్పమంటున్నారు. ఇప్పుడు దీనికి ముందు కూడా చెప్పారు. ఒక చాప్టర్ లేదా ఒక వచనమే అయితే అది 9 లేదా 10 క్లాసుల వరకు పోతుందని. అప్పుడు ఒక విషయం నుండి ఒక నిమిషంలో చేసే విషయాన్ని 10, 20 క్లాసెస్ వరకు పోతుందంటే ఎలాగని అది పరిశుద్ధాత్మ నడిపింపుతో అది వస్తోంది? ప్రేక్షకులకు ఎలా అర్థమయ్యేలా చెప్పగలం? అంటే అది ఒక్కొక్క ఆ. క్రౌడ్ని బేస్ చేసే అది. బైబిల్ స్టడీకంటూ వచ్చేవారున్నారు. వాళ్ళకి దీనిని గురించి మ్. డీటెయిల్డ్‌గా మ్. పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. దీనినే మీరు ప్రీచింగ్ అంటూ వెళ్తున్నప్పుడు, చర్చెస్‌కి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక 1.5 గంటే ఉంటది. వాళ్ళకక్కడ ఏది అవసరమో పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. కొన్నిసార్లు 3 రోజుల మీటింగ్‌కి అదే వెళ్తాం. అంశం. ప్రొద్దున, సాయంకాలం. అదే అంశం. వాళ్ళకవసరమైనది మాట్లాడతాడు. ఒక ఉదాహరణకు ఒకరోజు కూటమే ఉందనుకోండి. 7 డేస్ క్రియేషన్ అని మనం చెప్తున్నాం. ఈ 7 డేస్‌కి పేతురు ఏం చెప్తున్నాడు? ఒక దినము 1000 సంవత్సరముల వలె ఉన్నది అని వాక్యంలో ఉంది. 1000 సంవత్సరాలు ఒక దినమును పోలి ఉంది. 7 డేస్ అని లెక్క ఉంచుతున్నాడు. ఈ 7 డేస్ అవును. అనేది 7 ఇయర్స్‌గా లెక్క. ఇప్పుడు మనం 6000 ఇయర్స్ ఎండ్‌లోనే మనం ఉన్నాం. సో ఈ 7000 ఇయర్స్‌లో ఏమేమి జరుగుతుందన్నది 7 డేస్‌లో ఉంటది. ఫస్ట్ డే మీరు చూసినట్లయితే ఫస్ట్ డే దేవుడొచ్చి పగటిని రాత్రిని వేరువేరుగా చేసినట్టుగా చూస్తున్నాం. మీరు బాగా గమనించండి. ఫస్ట్ దేవుడు ఏం చేస్తున్నాడు లోకంలో? పాపమును, మనిషిలోని పరిశుద్ధతను వేరువేరుగా భాగిస్తాడు. తర్వాత క్రిందున్న నీటిని, పైనున్న నీటిని వేరు చేస్తున్నట్టుగా మనం చూడగలం. ఈ నీరు అన్నది ఒకచోట మనిషిని తెలుపుతుంది. అప్పుడు ఆకాశంలోని మనిషి, భూమిలోని మనిషికిని దేవుడు అంటే ఆకాశంలోని జ్యోతుల వలెను, సముద్ర తీరపు ఇసుక అందులో వలెను చాలా కోడ్ వర్డ్స్ ఉన్నాయి. కోడివోడు ఉంది. ఇక 3వ రోజు సృష్టి కార్యం చేసేప్పుడు జలములను, ఆరిన నేలను కలుగజేస్తున్నాడు. అయితే ఆ మూడో రోజు ఒక టర్నింగ్ పాయింట్ కదా. మంచిది మంచిదని చెప్పి ఒక విషయం మంచిది కాదని రెండవ చెప్పలేదు. దినమున రెండవ దినంలో. రెండవ దినమున ఆ మాట చెప్పడు. కారణం ఏంటంటే ఆ పైనున్న నీళ్లు, క్రిందున్న నీళ్లు ఒకటిగా చేరతాయి. ఎక్కడ చేరతాయని అడిగితే నోవహు జలప్రళయంలో అవి రెండు ఒకటిగా చేరతాయి. అది మాత్రం మంచిది మంచిది కాదు. కాదు, అది అని చెప్పలేదు. ఎందుకంటే అది న్యాయ తీర్పునకై ఉంచాడు, మ్, లోకము నాశనం చేయడానికి. ఆ యొక్క కాన్సెప్ట్ వల్ల అది మంచిది అని చెప్పడు. మిగతా వాటినన్నిటిని కూడా మంచిదిగానే ప్రస్తావిస్తాడు. అలా 3వ రోజు ఇలా వేరు చేస్తూ ఒకటి ఆరిన నేల, జలములు వేరు చేస్తున్నాడు. అప్పుడు జలములనేవి లోకంలోని ప్రజలని రెవల్యూషన్ 17:15 చెప్తుంది. ఆరిన నేలను ఆ విత్తనం మొలిచేటువంటిది ఆత్మీకార్యంలో దేవుడు చెప్పినది. ఒకడు విత్తనము నాటగా అందులో మంచి ఫలాలు వచ్చాయి. అప్పుడు దేవుని పిల్లలకు, లోకములోని ప్రజలకు డిఫరెన్స్ ఉందంటున్నాడు. ఈ విధంగా ఒక్కొక్క కాలఘట్టములోనూ ఫస్ట్ 1000 ఇయర్స్లో అవి జరిగాయి. సెకండ్ 1000 ఇయర్స్లో చూస్తే న్యాయ తీర్పు జరిగింది, నోవహు జలప్రళయం. ఆ తర్వాత 3వ 1000 ఇయర్స్లోనే అబ్రహాముతో ఆరంభమవుతూ ఉంది. అటు తర్వాత ధర్మశాస్త్రం వస్తుంది. 4వది 4000 సంవత్సరంలోనే యేసుక్రీస్తులోనికి వస్తున్నాడు. ఈ విధంగానే ఒక్కొక్క దాని వెనుకను ఒక్కొక్క స్పిరిచువల్ విషయం ఉంటుంది. ఇది మనం స్పిరిచువల్గా ధ్యానించవచ్చు, క్రియేషన్గా తీసుకోగలం. ఒట్టి 7 డేస్ క్రియేషన్. ఈ విధంగా మీరు ఒక్కొక్కటిను ధ్యానించే కొద్దీ ఒక్కొక్క దాని వెనుకను వెళుతూ ఉంటుంది. సో బైబిల్ ఒక గొప్పదైన ధననిధి. ఇది ఒక్కటి చదివే మన జీవితకాలమంతా సంతోషంగా జీవించగలం. అదే రీసెంట్గా ఒక బైబిల్ టీచర్ని చూశాను. 60 ఏళ్ళు బైబిల్లో టీచర్గా చేస్తూనే ఉన్నారు. ఆయన చెప్పిన విషయం నన్ను చాలా భ్రమింపజేసింది. నేను 60 ఏళ్లుగా మినిస్ట్రీ చేస్తున్నాను. ఆయనకి దాదాపు 80 ఏళ్ళు అవుతుంది.
ఆయనన్నారు, అశ్విన్ ఎంతో చదివి చాలా చాలా రాశాను. నాకే 5% అర్థమైంది అన్నారు. ఆయన చెప్తుంటే భయంగా ఉందని అనిపించింది. నేనడిగాను, భయంగా ఉంది సార్ మీరు చెప్పేది అని. అలా కాదు, అంత గొప్ప విషయం అందులో దాగి ఉందని చెప్పారు. అవును, ఈ బైబిల్ మట్టుకైతే 300 సార్లు 400 సార్లు చదివాననేవాళ్ళు కూడా ఉన్నారు. చదివితే మంచిది. కానీ ఒక్కసారి కూడా పూర్తిగా ధ్యానించిన వారు ఒక్కరూ ఉండుండరు. ఎందుకంటే ఇది ముగించలేరు, మీ లైఫ్ చాలదు. ఇప్పుడు మీరు చెప్పిన బైబిల్ టీచర్ 5% అన్నాడు గదా! నన్నడిగితే ఆయనే అధికంగా చదివినవాడిగా ఉండుంటాడు. 5%ఏ ఎంతో అధికం. ఎందుకంటే ఇందులో అన్ని విషయాలున్నాయి. అదే చెప్తున్నా. లైఫ్‌లో ఒక్కసారి పూర్తిగా ధ్యానించాను, నాకిందులో ధ్యానించడానికి మరింకేది గూడా లేదని ఒక మనిషి చెప్పాడంటే చెప్పనే లేడు. అంతే. అలా చెప్పిన వాళ్ళుంటే అబద్ధం చెప్తున్నట్టే అర్థం. 6000 సంవత్సరాలుగా ధ్యానిస్తున్నారు. 2000 సంవత్సరాలు యూదులు ధ్యానిస్తున్నారు, 2000 సంవత్సరాలు మనం ధ్యానిస్తున్నాం, ఇంకా ముగియలేదే. అయితే అందులో మీరు చెప్పినట్లు కామన్ మ్యాన్‌కి, యోహానుకి తెలియజేస్తున్నాడు. ఇక్కడ దానియేలుకి తెలియజేస్తున్నాడు. మన విషయం ఏంటంటే ఇదొక కామన్ మ్యాన్‌కి మాత్రమే కాకుండా ఇది ఈజీగా ఉంది. అందరికి అర్థం కావాలి, అర్థం అందరూ కావాలనే. తెలుసుకోవాలి, అందరూ నిత్యజీవం పొందుకోవాలి. పొందాలి. అందుకొరకే ఇవ్వబడింది. చాలా సంతోషం. మరో కార్యక్రమంలో మరిన్ని ప్రశ్నలు ప్రేక్షకులు తరచూ అడుగుతూ ఉన్నారు. ఏం ప్రశ్న అని మనం చూద్దాం. అందులో ఎలాంటి సమాధానాలు వస్తున్నాయో చూద్దాం. చాలా సంతోషం. చాలా కార్యక్రమంలో చూస్తున్నాం. సహజంగా ప్రశ్నతో ముగుస్తుంది. ఈ రోజు సమాధానంతో ముగిసింది. మరో ఆసక్తికరమైన ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. సంతోషం. వందనాలు.